కోట శ్రీనివాసరావు గారండి. మీ అందరికీ తెలిసింది. ఈరోజు ఆయన శివైక్యం చెందారు. ఎంత మంచి నటుడో మనం చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా 40 ఏళ్ల సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఆయన చేసిన పాత్రలు అన్నీ కాదండి. చిరంజీవి గారు ఇతను ఒకేసారి వచ్చినా సరే, ఇతను ఒక వైవిధ్యమైన పాత్రలతో హీరోగా చేయకుండా, హీరోగా చేస్తే అతను హీరోగా పనికి రాడు అని తెలిసి వైవిధ్యమైన భరితమైన పాత్రలో ఆయన ఎంత మెప్పించారో మీ అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో ఎస్పి రంగారావు గారు కానీ, రాజనాల గారు కానీ, నాగభూషణం గారు కానీ, కైకాల సత్యనారాయణరావు గారిని, తర్వాత రావు గోపాలరావు గారిని, ఇప్పుడు మన కోట గారు కానీ, వీళ్ళందరూ ఒక ఎరా అండి, ఒక ఆరా ఉంటుందండి. ముఖ్యంగా నేను చెప్పిన అందరి యొక్క నటుల్లో చూస్తే కనుక ఎస్పి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, అలాగే మన కోట గారు, వీళ్ళే మాత్రమే ఒక డిక్షన్తో పాటుగా హావభావాలు కూడా చెప్తూ ఉంటారు. రావు గోపాలరావు గారు మొత్తం డిక్షన్ మీద ఆయన ఇదిగా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ అది ఇచ్చేవారు కాదు. బట్ కోట గారు డిక్షన్ విత్ ఎక్స్ప్రెషన్తో కలిపి ఇచ్చారనమాట. అందుకే ఆ రోజు జంజాల గారి దగ్గర నుంచి ఈరోజు రాజమౌళి గారి వరకు ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఆయన బాగా యూజ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఛత్రపతిలో ఆ యాక్టింగ్ కానీ, గణేష్ సినిమాలో ఆ యాక్టింగ్ అయితేనేమి, ఒక హోమ్ మినిస్టర్ క్యారెక్టర్, అలాగే ఈవీవి గారి కాంబోలో వచ్చిన ఒక కామెడీ గారి అని అవనివ్వండి, లేదా ఎస్పీ కృష్ణరెడ్డి గారు వచ్చిన కాంబినేషన్లో అవనివ్వండి, ఒకటా రెండా శ్రీను వైట్ల గారు, ప్రతి ఒక్కరు, పూరి జగన్నాథ్ గారు, వివి వినాయక్ గారు, అందరూ ఆయన బాగా యూజ్ చేస్తున్నారు. కాకపోతే లాస్ట్ వరకు ఆయన యాక్ట్ చేద్దాం అనుకున్నా సరే ఆయన ఆరోగ్యం సహకరించక లాస్ట్లో మన హరహర వీరమల్లులో కూడా ఒక యాక్టింగ్ చేశారని అంటున్నారు. ఆయన ముఖ్యంగా అత్తారింటి దారేదిలో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా మాండలికాలండి, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, కృష్ణ కానీ, సీమ కానీ, ముఖ్యంగా నైజాం భాష, తెలంగాణ భాష కానీ, ప్రతి మాండలికం తెలుగులో ఒక వన్నె తగ్గని నటుడండి కోట శ్రీనివాసరావు గారు. నిజంగా ఆయన పోయిన బాధ నాకు నిజంగా ఉంది. ముఖ్యంగా నాకు తెలుగువాడిగా ఆయన కూడా తెలుగు వాళ్ళే మాత్రమే తెలుగు నేర్చుకున్న తర్వాతే యాక్టింగ్ చేయాలని ఒక తపనతో ఆయన ముందుకెళ్లారు. ఏదైనా సరే ఆయన పోర్చలేని భర్తీ పోర్చలేదండి. మరొకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి.